తినండి తినండి, కడుపు నిండా తినండి. బిర్యానీ బాగుండదా? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చాలా థ్యాంక్స్ ఆంటీ. తిను. అమ్మా, ఆ? నువ్వేంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అన్నదానం కానీ చేస్తున్నావా ఏంటి? అవునమ్మా, అన్నదానం కాదిది, చికెన్ బిర్యానీ దానము. హో, ఉన్నట్టుండి ఇలా చేయడానికి అంత విశేషం ఏం జరిగిందమ్మా? అట్లంటావేంటిమే? మా అల్లుడి బిర్యానీ అందరూ తినద్దా ఏమి? అల్లుడా? అల్లుడి బిర్యానీ ఏంటి? అరే నీకింకా చెప్పలేదా ఏంటి? రే అబ్బోడా, యాడికి పోయినావురా? అత్త కొంప ముంచేసేటట్టుండవు, వద్దత్త. అబ్బోడా, రే అబ్బోడా, విజయ వచ్చుండదురా, తొందరగా రా. ఓహో, తమర్దేనా ఈ బిర్యానీ పాయింట్? ఏవండి, నిన్న మీరు చెప్పిన కొత్త వంట మాస్టర్ గారు ఈయనేనా? నిన్న మీ దగ్గర బిర్యానీ వాసన వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏం లేదమ్మే, అక్కకి హెల్ప్ చేద్దామని చేస్తాను. అంటే నువ్వు చెప్పిన జాబ్ ఇదేనా? ఏ పనైతే ఏముండదమ్మా, వాడికి నచ్చిందేగా చేస్తుండాడు. చూడు, 10 మంది కడుపు నిండా ఎంత ఇష్టంగా తింటుండారో. అందులో తప్పే ఉండాది. నేనే చూసి బాధపడలేదు. తను ఏ పని చేస్తున్నాడు అనేది కాదమ్మా, నాకెందుకు చెప్పలేదనేదే నా బాధ. అది అది కాదమ్మే. నేను మాత్రం తనకన్నీ నిజాలే చెప్పాలి. తను మాత్రం నా దగ్గర నిజాలే దాచిపెడుతున్నాడు. ఇక భార్యాభర్తల మరణంలో అర్థమేముంది? విజయ, విజయ, ఆగు ఆగు విజయ. ఎందుకత్తా నేను ఈడుండానని చెప్పినావు? రేయ్, ఎన్ని రోజులని దాచిపెడతావురా? ఈ పొద్దు చూసినట్టు ఇంకో పొద్దు చూడదా ఏమి? అయినా యాడికి పోతాది? నేరుగా ఇంటికే కదా పోతాది. ఇంటికే పోతుంది, నేను ఇంటికే పోవాలా. పోయినా గదా ఉండేది రచ్చ. ఏ రచ్చ ఉండదు. నువ్వు భిన్న పని కానిచ్చుకుని ఇంటికి పో. ఆడోళ్ళకి ఎప్పుడూ ఎక్కువ ఆలోచించుకునే సమయం ఇవ్వకూడదు. అలిగినారంటే ఎమ్మటే పోయి ఓదార్చాలా. లేదనుకో అలక తీర్చేదానికి నెలలే పట్టొచ్చు, సంవత్సరాలే పట్టొచ్చు. మీ అత్తయ్య గారు చెప్పింది కరెక్టే. ఎక్కడ నేను చూసుకుంటాలే కానీ నువ్వు వెళ్ళు.
ఆ, ఆ, సరే రేయ్ నేను కూడా పోతుండాను, నువ్వు కూడా బిన్నపో. ఓ అత్త ఆగతా ఆ, ఆగు అది టై చూసినావు కదా అమ్మి ఎంత గరం గరంగా ఉండదో. కూల్ చేయాలంటే ఈ మాత్రం ఉండాల. ఆ, ఆ, అట్లనా? సరే మంచిగా తినండి. ఆ, పో పో పోరా. అగ్గా వెళ్ళొస్తా. అర్జున్, వరుణ్, అన్నా అందరూ భోజనానికి రండి. అమ్మా దుర్గా, నువ్వు కూడా రా తొందరగా. వస్తున్నాను పిన్ని. రారా కూర్చో. మీ అందరి కోసం బిర్యానీ చేసిన, కూర్చోండి. అన్నా రా అన్నా, కూర్చో అన్నా. అన్నా అందరి కోసమని బిర్యానీ తీసుకొచ్చినానన్నా. తీసుకొచ్చావా? అంటే బయట నుంచి తెచ్చావా? ఆ, లేదు లేదన్నా, వంటగదిలోంచి తీసుకొచ్చినా అని అంటుండాను అంతే. నా చేతులతో నేనే స్వయంగా చేసినానన్నా. చాలా దినాలైనది కదా బిర్యానీ చేసి. తినన్నా, తిను. ఇంకో ముక్క వేయినా? పిన్ని, బిర్యానీ చాలా బాగుంది. ఇంతకు ముందు కూడా ఓసారి మీ చేతి బిర్యానీ తిన్నాను, కానీ ఇది మాత్రం చాలా కొత్తగా ఉంది. ఎప్పుడు ఒకేలా చేస్తావా ఏంది? అప్పుడప్పుడు రెసిపీ మారుస్తుంటాం కదా. ఏమైనా సూపర్ గా ఉంది పిన్ని, బిర్యానీ అద్దరింది. నాకు తెలుసు మా వాడి టాలెంట్. వాడి టాలెంటా? వాడి టాలెంట్ ఏంటి పిన్ని? అదేమ్మా దుర్గా, నాలో ఉన్న వంటోడు గురించి చెప్తుండాను. మీరు తినండి. ఓ అన్నా తిను. చూసినావు కదా, చాలా బాగుండదని చెప్తుండారు. నువ్వు చేస్తే బాగోకుండా ఎలా ఉంటుందమ్మా?